దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ పైనే చర్చలైతే జరుగుతా ఉన్నాయి. తెలంగాణలో కూడా ఎస్ఐఆర్ సంబంధించిన ప్రక్రియ ప్రారంభమైతా ఉంది. తెలంగాణలో ఉన్న నేతలందరూ కూడా ఎస్ఐఆర్ పైన కొంత అలర్ట్ అయిన పరిస్థితి కనబడతా ఉంది. కేంద్రంలో అధికారంలో బీజేపీ పైన అనేక విధాలుగా విరుచుకపడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఓట్లు తొలగించే కార్యక్రమమే ఓట్లని ఎవరైతే కాంగ్రెస్ కి ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తొలగించే కుట్ర చేస్తా ఉంది. అదేవిధంగా మిగతా రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిందనే వాదనలు అయితే వినిపిస్తా ఉంది. ఈ అంశం గురించి అయితే మాట్లాడదాం. బీజేపీ ఉపాధ్యక్షురాలు జయశ్రీ గారు అయితే ఉన్నారు. మేడం, ఎలా చూస్తా ఉన్నారు ఈ వాదనలు ఎస్ఐఆర్ పైన? ఈ వాదనలని ఎలా చూస్తా ఉన్నారు? అది భయంతో కూడుకున్న వాదన తప్పితే అక్కడ ఏమీ నిజం లేదు. ఎందుకంటే ఇది సిఇఓ నేషనల్ ఎలక్షన్ కమిషన్ నుండి వచ్చే రూల్స్. అది ఇండిపెండెంట్ ఏజెన్సీ. సో దాంట్లో వీళ్ళు ఇలాంటి చర్యలు చేస్తున్నారంటే ఏంటంటే వాళ్ళకు వెస్ట్ బెంగాల్ రిజల్ట్ ఏదైతే ఉందో వాళ్ళకు దడబుట్టిస్తుంది. ఎందుకంటే అన్ని దొంగ ఓట్లతోని అక్కడ చాలా రకాల క్రియలు చేసేసి ఇన్ని రోజుల నుండి నడిపిస్తూ వచ్చారు. సో అక్కడ జరిగిందే ఇక్కడ కూడా జరుగుతుందని అన్న భయం, ఆ భయం ఉండడంలో పెద్ద ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే భయంతోనే ఆ భయం కలుగుతుందంటే ఇప్పుడు భయం ఎవరికి ఉంటుంది? తప్పు చేసేటోడికి ఉంటుంది. వీళ్ళు తప్పు చేస్తున్నారు కాబట్టి భయం. దొంగ ఓట్లను ఎంకరేజ్ చేసేది వాళ్ళే కాబట్టి భయంతో వాళ్ళు అలాంటి రియాక్షన్స్ ఇస్తున్నారు. కానీ ఇక్కడ భయపడాల్సింది మనమందరం సంతోషించాల్సిన విషయం ఏంటిదంటే ఇప్పుడు ఈ ప్రక్రియ ఎస్ఐఆర్ ప్రక్రియ రావడం, ప్రక్షాళన ప్రక్రియ రావడం అని అన్న దానివల్ల ఈ చొరబాటుదారులు ఎవరైతే అటు వెస్ట్ బెంగాల్ నుండి కానివ్వండి, ఎక్కడి నుండి అది బంగ్లాదేశ్ నుండి కానివ్వండి, రోహింగ్యాలు కానీ ఎవరు వచ్చినా కూడా అది అందరూ అంటే పార్టీలకు అతీతంగా గుర్తించాల్సిన విషయం ఏంటిదంటే ఆ దొంగ ఓట్ల వల్ల, చొరబాటుదారుల వల్ల దేశానికి ఒక భయాందోళన సృష్టించే విషయం అని అన్నది ఒక థ్రెట్ ఉంటుందని అన్నది అది గుర్తిస్తలేరు. ఓన్లీ స్వార్థం, ఓన్లీ మా పార్టీ గెలవాలంటే దొంగ ఓట్లు మాకు యాడ్ కావాలని ఆలోచిస్తున్నారు తప్పితే అసలు దేశ భద్రతలో వాళ్ళని అరికట్టడం అన్నది ఎంత ముఖ్యం, వాళ్ళ భాగస్వామ్యం కూడా ఉండాలి. అది ఎలక్షన్ కమిషన్ చేస్తుంటే దానికి అడ్డం పడి మాకు మసిపూసి మారేడుకాయలాగా బీజేపీని అనడం మాత్రాన అక్కడ ఏమి ఆ ప్రక్రియ ఆగదు. అంటే తెలంగాణలో కూడా అధికారం ఉంది కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ అధికారులు మొత్తం ప్రభుత్వం చేతుల్లోనే ఉంటుంది. ప్రభుత్వం ఇచ్చిన గైడ్ లైన్స్ నే ఫాలో అవుతా ఉంది. కానీ ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇటు బీజేపీ పైన మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది. బీజేపీ ఈ విధంగా చేయబోతా ఉంది, అలర్ట్ ఉండండి అన్నట్టుగా. దానికి ఏంటంటే వాళ్ళ భయం ఎందుకు అని అంటే ఆఫీసర్స్ అందరూ కూడా వీళ్ళ గులాములు ఉండరు. ఆఫీసర్స్ కానీ ఎలక్షన్ కమిషన్ కానీ ఇండిపెండెంట్ ఏజెన్సీ ఇదిలో పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా వాళ్ళు పార్టీకి అనుకూలంగా ఉన్నా కూడా అగెనిస్ట్ రూల్స్ ప్రకారం చేయలేరు. సో అగెనిస్ట్ రూల్ ప్రకారం పోలేరు కాబట్టి జెన్యున్ గా ప్రాసెస్ అనేది జెన్యున్ గా జరుగుతుంది. అక్కడ 90 లక్షలు ఏరి పారేసిండ్రానంటే ఇక్కడ ఎన్ని లక్షలు పోతాయో, మా ఓట్లు మాకు పడే ఓట్లు ఎన్ని పోతాయో, దొంగ ఓట్లు ఎన్ని పోతాయో అన్న భయం తప్పితే అక్కడ వాళ్ళ ఆఫీసర్లతో కూడా భయమే ఉన్నది. ఎందుకంటే ఇట్ ఈస్ ఏ ప్రాసెస్. ఓల్డ్ సిటీలో ఎంఐఎం సంబంధించిన ఓట్ బ్యాంకింగ్ ఎక్కువ ఉంది. అక్కడ కూడా వీళ్ళు భయపడతా ఉన్నారు. అక్కడ కూడా అంటే ఇప్పుడు మనం ఇక్కడ గుర్తించాల్సింది ఏంటంటే పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా భారతీయ పౌరులు ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ ఓటు హక్కు కలుగుతుంది. నిజంగా జెన్యున్ గా మన ఇండియన్ సిటిజన్స్ అయిన ముస్లిమ్స్ కానివ్వండి, క్రిస్టియన్స్ కానీ, ఎవరైనా కానీ, ఇండియన్స్ కానీ అందరికీ మనకు ఓటు హక్కు కలుగుతుంది. సో అక్కడ ఓల్డ్ సిటీలు ఇప్పుడు ఏమైంది, రోహింగ్యాలకు, బంగ్లాదేశ్లకు అందరికి కూడా ఒక అడ్డా తయారు చేసింది. సో వాళ్ళ కొరకు ఆ ఓట్లు పోతే ఇప్పుడు వాళ్ళ ఓటు బ్యాంక్ కూడా తగ్గుతుంది కదా. సో దాని కొరకని వాళ్ళ భయం అంతే. బీఆర్ఎస్ చూస్తే మాకు బీజేపీతో పోటీ అంటుంది, ఇటు కాంగ్రెస్ చూస్తే మాకు బీజేపీతో పోటీ అంటుంది. మా ఇంపార్టెన్స్ మీకు అర్థమవుతుంది కదా. అంటే రెండు పార్టీలు కూడా మాకు భయపడుతున్నాయి, అందులో డౌట్ లేదు. ఎందుకంటే ప్రజల్లో మేము తిరుగుతున్నాం కదా, రోజు చేసే కార్యక్రమాలు తీసుకుని అన్ని కార్యక్రమాల వల్ల ప్రజలందరూ, తెలంగాణ ప్రజలు వెక్స్ అయి ఉన్నారు. కాంగ్రెస్ పార్టీతో కానివ్వండి, ఇటు టీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ 10 సంవత్సరాలు చేసిన వాళ్ళతో కానివ్వండి, వాళ్ళు వెక్స్ అయ్యి ఉండి ఇప్పుడు ప్రజలు ఇప్పుడే అంటే ఇప్పుడు దింపితే ఇప్పుడు మేము బీజేపీని గెలిపిస్తాం అని అన్న లెవెల్లో రెడీగా ఉన్నారు. సో ప్రజల నుండి అలాంటిది స్పందన ఉంది కాబట్టి బీజేపీ కొరకు డెఫినెట్ గా. మీ స్టాండ్ ఏంటి మేడం? ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారు అంటే బీజేపీ కుట్ర చేస్తుందంట, ఇటు బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు బీజేపీ కుట్ర చేస్తుందంట. అంటే రెండు పార్టీలు కూడా మీ పైన విరుచుకుపడతా ఉన్నాయి. మీరు ప్రజలకి ఏ స్టాండ్ మీద మీరు నిలబడబోతా ఉన్నారు ఎస్ఐఆర్ పైన? మా స్టాండ్ ఒకటేనండి. ఎస్ఐఆర్ కానీ ఏదైనా కానీ ఒక ప్రక్రియ ప్రభుత్వం తీసుకుంటుంది అని అంటే అది ప్రజలకు మంచి జరగడానికి, దేశ భద్రత కొరకు తీసుకునే పక్షంలోనే భారతీయ జనతా పార్టీ నాయకత్వం, కేంద్ర ప్రభుత్వం నుండి లోకల్ వరకు కూడా మేము అదే స్టాండ్ తీసుకుని ఉంటాం. ప్రజల కొరకు ఏది మంచి జరుగుతుందో అదే చేస్తాము. ప్రజల ఓటు హక్కు కలిగేది ఓన్లీ భారతీయ పౌరులకు మాత్రమే, వాళ్ళకు మాత్రమే ఆ హక్కు చెందుతుంది. మిగతా ఎవడు బయట వాడు వచ్చినా కూడా వాళ్ళని డిటెక్ట్, డెలిట్, డిపోర్ట్
Hmm. అదే మా స్టాండ్.